హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకోండి. అవి బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చాక మటన్ నేను 1/2 కిలో తీసుకున్నానండి. అప్పుడు వేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత మటన్ బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పట్టుకుంటే కొంచెం మగ్గుతుంది. మగ్గాక కూర నుంచి వాటర్ అంతా బయటకు వచ్చాక అప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టుకొని మీరు మూత తీసి చూసారంటే సూపర్గా ఉంటుందండి. కర్రీ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోద్ది. ఆ తర్వాత మూత తీసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ గ్యాస్లో వెలిగించుకొని ఒక 5 నిమిషాల నుంచి ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గా కొత్తిమీర పుదీనా వేసుకొని టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. అదిరిపోతుందండి. వేడివేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని 2 ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.